అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. స్థలం ఎలా కొలవాలి? గజం అంటే ఎంత? సెంట్ అంటే ఎంత? గజాల్ని సెంటుల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఈ వీడియోలో భూమి కొలతల గురించి పూర్తి సమాచారం చాలా సింపుల్‌గా తెలుసుకుంటారు. ప్లాట్ కొలతలు తెలియక చాలామంది మోసపోతున్నారు. అందుకే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. మీరు స్క్రీన్ పైన గమనించండి. ఈ కొలతలనేవి మనం భూమి పైన టేప్‌తో కొలిచే విధానం అనమాట ఈ కొలతలు. టేప్‌లో గజాలు, అడుగులు, అంగుళాలు, మీటర్‌లో మనం కొలవడం జరుగుతుంది. ఒక అడుగు అంటే 12 అంగుళాలు. అలాగే ఒక అంగుళం అంటే 2.54 సెంటీమీటర్స్. ఒక గజం అంటే 3 అడుగులు. ఒక మీటరు అంటే 3.28 అడుగులు. స్థలం, పొడవు, వెడల్పులు ఈ కొలతలతో మనం కొలవడం జరుగుతుంది. గజాలు, మీటర్లు, సెంటీమీటర్లు, అంగుళాల్లో కొలవడం జరుగుతుంది. ఈ కొలతలు తీసుకున్న తర్వాత ఆ స్థలం అనేది ఎన్ని సెంట్లు ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉందన్నది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. స్థలం కొలతలు తీసుకున్న తర్వాత వచ్చిన పొడవు, వెడల్పులతో ఏరియా కాలిక్యులేట్ చేసిన తర్వాత ఏరియాని ఎలాగా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఒక చదరపు గజము అంటే 9 చదరపు అడుగులు. అలాగే ఒక చదరపు మీటరు అంటే 10.76 చదరపు అడుగులు. ఒక సెంటు అంటే 48 చదరపు గజాలు. అలాగే ఒక గుంట అంటే 121 చదరపు గజాలు. ఒక ఎకరం అంటే 100 సెంట్లు. ఒక హెక్టారు అంటే 2.47 ఎకరాలు. స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్లయితే మీరు ఏరియా కన్వర్ట్ చేయడం మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు స్థలం పొడవు, వెడల్పులు ఎలా కొలవాలి? వచ్చిన కొలతల్ని గజాలు, అడుగులు, సెంట్లలోకి ఎలా మార్చాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక స్థలం తీసుకొని, ఆ స్థలాన్ని ఏరియా ఎలా కాలిక్యులేట్ చేయాలి? వచ్చిన ఏరియాలని గజాల్లోకి, సెంటుల్లోకి ఎలా మార్చాలో మనం కాలిక్యులేట్ చేసి చూద్దామండి. మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 40 అడుగులు పొడవు, 60 అడుగులు వెడల్పు ఉన్న స్థలం అండి. ఏరియా కావాలంటే 40 అడుగులు ఇంటూ 60 అడుగులు వేసినట్లయితే 2400 స్క్వేర్ ఫీట్‌లో వస్తుందండి. ఎందుకంటే పొడవు, వెడల్పు మనం అడుగుల్లో తీసుకున్నాం కాబట్టి ఏరియా అనేది 2400 స్క్వేర్ ఫీట్‌లో వస్తుంది. ఆ వచ్చిన స్క్వేర్ ఫీట్‌లని గజాల్లో మార్చాలంటే ఆ స్క్వేర్ ఫీట్‌లు డివైడెడ్ బై 9 ఏస్తే మీకు గజాల్లో వస్తుందండి. ఎంతంటే 2400 డివైడెడ్ బై 9 అంటే 266.6 స్క్వేర్ యార్డ్స్. అలాగే మీకు సెంట్లలోకి మార్చాలంటే ఒక సెంట్‌కి 48 గజాలు అని మనం ముందు తెలుసుకున్నాం కాబట్టి 266.6 డివైడెడ్ బై 48 ఏస్తే 5.55 సెంట్లండి. అలాగే గుంటలోకి మార్చాలంటే 266.6 డివైడెడ్ బై 121 ఏస్తే 2.2 గుంటలు. అలాగే స్క్వేర్ మీటర్‌లో గాని మార్చాలనుకుంటే 266.6 డివైడెడ్ బై 1.2 అంటే 222.2 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఈ విధంగా వచ్చిన ఏరియాని మనకి గజాల్లో కావాలన్నా, సెంట్లలో కావాలన్నా, స్క్వేర్ మీటర్స్‌లోకి, గుంటల్లోకి ఎలాగైనా మనం మార్చుకోవచ్చండి. ఈ యూనిట్ కన్వర్షన్స్ ఉపయోగించుకొని. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఎంఆర్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.